బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్ల కట్టడి దిశగా అతి కీలక నిర్ణయం తీసుకుంది పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడ్డ బీజేపీ సర్కార్. సరిహద్దులో కంచె నిర్మాణం పూర్తి చేసే దిశగా బీఎస్ఎఫ్కు భూమిని బదిలీ చేసే ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేసేందుకు తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదముద్ర వేశారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సరిహద్దు కంచె కూడా ఒకటి. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. కంచె పేరుతో తమను భయపెట్టలేరని అంటున్నారు ఆ దేశ నాయకులు. అక్రమ చొరబాట్లను బెంగాల్ ప్రభుత్వం తిప్పి పంపితే బంగ్లాకు పెద్ద సమస్య ఎదురుకానుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ఎన్నికల హామీల్లో కీలకమైన మిగిలిన బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు కోసం బీఎస్ఎఫ్కు అవసరమైన భూమిని బదిలీ చేయడానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదముద్ర వేశారు. సరిహద్దు భద్రత, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నియంత్రించడంలో భాగంగా భూమి బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించి 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీఎస్ఎఫ్ మిగిలిన సరిహద్దు కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని, తద్వారా అక్రమ చొరబాట్ల సమస్య తక్కువ సమయంలోనే పరిష్కారం అవుతుందని సువేందు అధికారి చెప్పారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే తీసుకున్న తొలి నిర్ణయం ఇదే. वो लैंड ट्रांसफर आज से शुरू होगा और पूरा के पूरा लैंड माननीय गृह मंत्री जी ने जिस तरीके से बताया था, ऑनरेबल प्राइम मिनिस्टर ने जिस तरीके से उनका गाइडेंस हम लोग को मिला, उनका इंस्ट्रक्शन मिला, पहले कैबिनेट ये आने वाला 45 डेज के अंदर पूरा के पूरा जमीन एमएचए को ट्रांसफर करेगा, बीएसएफ फेंसिंग पूरा कर देगा और इलीगल इन्फिल्ट्रेटर्स का जो हमारी प्रॉब्लम चल रहा है ये भी कुछ दिन के अंदर रिजॉल्व हो जाएगा. ये डिसीजन कैबिनेट ने लिया है. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎంతో కాలంగా నలుగుతున్న అంశం అక్రమ చొరబాట్లు. బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం బెంగాల్. బెంగాల్ను రెండుగా విభజించి తూర్పు భాగాన్ని పాకిస్తాన్లో కలిపారు. మిగతా భాగం భారత్లోని పశ్చిమ బెంగాల్. కాగా 1971లో జరిగిన చారిత్రాత్మక భారత్ పాకిస్తాన్ యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది పశ్చిమ బెంగాల్లోకి అక్రమంగా రావటం మొదలైంది. ఇరు దేశాల మధ్య సరిహద్దులు సక్రమంగా లేకపోవటం, ఇరువైపులా బెంగాలీ మాట్లాడేవారే ఉండటంతో వీరిని గుర్తించడం కష్టమైపోయింది. సుమారు 62.8 లక్షల మంది బంగ్లాదేశీయులు భారత్లోకి చొరబడగా ప్రధానంగా పశ్చిమ బెంగాల్లోనే వీరు ఎక్కువగా ఉన్నారు. అక్రమ చొరబాట్ల కారణంగా సరిహద్దు జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోవడంతో పాటు బెంగాలీ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందనే వాదన ఉంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇప్పటివరకు 1104 అక్రమ చొరబాట్ల సంఘటనలు గతేడాది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. వారిలో 2556 మందిని అరెస్టు చేశామన్నారు. 2025 నవంబర్ నాటికి భారత్లోకి అక్రమ చొరబాట్లు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రి లోక్సభలో వివరాలు అందించారు. అక్రమంగా చొరబడుతున్న వారిలో అధికంగా 1104 చొరబాట్లు బంగ్లాదేశ్ నుండే జరిగాయన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8500 చొరబాటు ఘటనలు జరగగా 20,800 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య మొత్తం భూ సరిహద్దు సుమారు 4096.7 కిలోమీటర్లు. ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోనే 2216.7 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కాగా 1647.6 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తయింది. ఇంకా పూర్తి కావాల్సినవి 569 కిలోమీటర్లు. ఇందులో 112.7 కిలోమీటర్లు కంచె వేయటం సాధ్యం కాదు. 456.224 కిలోమీటర్ల ప్రాంతంలో పనులు జరగాల్సి ఉంది. భూసేకరణ జాప్యం కారణంగా కంచె పనులు నెమ్మదిగా సాగుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. సరిహద్దు కంచె నిర్మాణానికి అవసరమైన భూముల బదిలీని గత మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజల జీవనోపాధి, భూ సంబంధిత సమస్యలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీఎంసీ చెప్తోంది. మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని వాదించారు. సరిహద్దుల్లోని గ్రామస్తులను బీఎస్ఎఫ్ బెదిరిస్తోందని మమతా బెనర్జీ ఆరోపణ. కంచె నిర్మాణానికి భూమి ఇచ్చే ముందు బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచారని ఆమె వాదన. మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలతోనే సరిహద్దులో కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటోందని బీజేపీ చెప్తోంది.
బెంగాల్లో తమ ప్రభుత్వం ఏర్పడితే సరిహద్దులో కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్కు భూమిని కేటాయిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బంగ్లాదేశ్లో ఆందోళన మొదలైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను ఒక్కసారిగా తిప్పి పంపితే తమ దేశానికి భారమవుతుందని బంగ్లా ప్రభుత్వం వాదన. సరిహద్దు భద్రత విషయంలో భారత్ మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని చెప్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వ విదేశాంగ వ్యవహారాల సలహాదారు ఎం హుమాయూన్ కబీర్ సరిహద్దు కంచెతో మత దేశాన్ని భయపెట్టలేరని వ్యాఖ్యానించారాయన. సరిహద్దు సమస్యలపై భారత్తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే అవసరమైతేనే చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సవాళ్లున్నప్పటికీ రెండు దేశాల నాయకత్వం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.